నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పు నేలల తలరాత మార్చిన ధీరుడా, పచ్చని పంటలతో కళకళలాడే నేలను చూపిన దాత, ఆనకట్టల నిర్మాణంలో అద్భుత శిల్పి, వ్యవసాయానికి వెలుగులు నింపిన మార్గదర్శి, ఆంధ్ర రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కీర్తి, సర్ ఆర్థర్ కాటన్ నీ సేవకు మా వందనం అందుకో ఎప్పటికీ అంటూ గోదావరి జిల్లాలలో ప్రతి గ్రామంలోనూ ఆయన జయంతిని ఘనంగా జరుపుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి లాకుల వద్ద ఇరిగేషన్ ఆఫీసులో గురువారం కాటన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నీటిపారుదల డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కొవ్వూరు వేణుగోపాలరెడ్డి, ఇరిగేషన్ ఏఈఆర్ నాగేశ్వరరావు, నీటి సంఘం డైరెక్టర్ పడాల సుబ్బారెడ్డి, సూపరింటెండెంట్ సిహెచ్ కుమారి, ఇరిగేషన్ అసిస్టెంట్ కె వెంకటరమణ మరియు సిబ్బంది పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈ సమ కృష్ణ గారైన మన వేణుగోపాలరెడ్డి గారికి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా మా ధన్యవాదములు. ఇవాళ మన సర్ ఆర్థర్ కాటన్ ద్వారా అంటే ఈయన ఎక్కడి నుంచి ఇంగ్లాండ్ నుంచి రావడం జరిగింది. ఈయన ఎవరికో తెలియదు, ఈనాడు చాలా మర్చిపోయారు. కానీ ఈయన మన ప్రాంతానికి ధవళేశ్వరం అనే గ్రామాన్ని ఎంచుకుని అక్కడ గోదావరి మలుపు తిరిగింది. అక్కడ మీరు బాగా గమనించండి, గోదావరి మలుపు తిరిగింది కాబట్టి ఒక బ్యారేజ్ కడితే అక్కడ ఈ ఏరియా అంత సస్యశ్యామలవుతుంది గమనించి ఆ మహానుభావుడు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాటన్ గారు బర్త్డే యానివర్సరీ అండి. ఆయన మనకి చేసిన సేవ మనం గుర్తుగా మన ప్రతి విలేజ్లోనూ మన ఇరిగేషన్ ఆఫీసుల దగ్గర ఎక్కడైనా సరే మన కాటన్ గారు విగ్రహాన్ని చూడొచ్చండి. ఆయన చేసిన సేవలకి గుర్తుగా మనం ఆయనకి నివాళులు అర్పించాలి. ఈరోజు కాటన్ గారు ఆయన ఇంగ్లాండ్లో జన్మించారండి. ఆయన 15 మే 1803 ఆయన బర్త్డే. ఆయన చనిపోయింది 24 జూలై 1899. 96 ఏళ్ళు బ్రతికాడు ఆయన. ఆయన ఇక్కడికి వచ్చి 1818లో మనకి ఇండియాకి వచ్చి ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా గోదావరి అప్పుడు వరదలతోనూ గోదావరి వాటర్ వరదలతో బాగా జనాలు ఇబ్బంది పడుతున్నారు గమనించి అప్పుడు ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ పంపించారండి. ఆయన గుర్రం మీద సర్వే చేసి ఇక్కడ ఇలా అడవిలా ఉండేది, అసలు ఎక్కడ ఏమీ దారి తెలియలేని ఆ టైంలో ఆయన ఎంతో ప్రయాసాలకు వచ్చి 1818లో వచ్చాడు. ఆయన వచ్చి ఇక్కడ సర్వే చేసి ఎక్కడ మన గోదావరి కావలకి ఎక్కడ బ్యారేజ్ కడితే అనుకూలంగా ఉంటుందని అన్నీ సర్వే చేసి పరిశీలించి రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్కి ప్రపోజ్ చేశాడండి. ఈరోజు సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి జన్మదిన జయంతి సందర్భంగా ఈరోజు తొస్సిపూడి కాకినాడ కెనాల్ తొస్సిపూడి లాక్ వద్ద ఈరోజు మరి ఆయనకి ఘనంగా నివాళులర్పించాలి. మన మహానుభావుడికి మరి ఈ ప్రాంతానికి ఏదైతే మన గోదావరి డెల్టా ప్రాంతం ఉందో ఈ ప్రాంతానికి ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఆ రోజుల్లో ఆయన చేసిన కృషి కానీ ఈరోజు ఏదైతే మరి ఆంధ్రాకి అన్నపూర్ణగా మన గోదావరి జిల్లాలు ఉన్నాయో ఈ సుమారు 10 లక్షల ఎకరాల హైకోర్టుని కూడా మరి 150 సంవత్సరాల క్రితమే ఆయన సాంకేతికంగా ఏ రకమైన వస్తువులు లేని కాలంలో మరి అద్భుతమైన నిర్మాణాన్ని ధవళేశ్వరం బ్యారేజ్ కానీ అలాగే ఈ ప్రాంతానికి ఈ నీరుని బ్యారేజ్ కట్టి ఎలాగైతే 10 లక్షల ఎకరాలకి తీసుకెళ్లాలో మరి ఆ బ్రాంచ్ మెయిన్ కెనాల్స్ కానీ బ్రాంచ్ కెనాల్ కానీ ఈ స్లూయిస్ లాకులు ఇవన్నీ కూడా మరి ఆ రోజుల్లో అంత ఒక మనిషి ఒక విధంగా దైవాంశ సంబూతులు అనుకోవాలి. ఆయన మహానుభావుడు.